మనతో ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న ఉగాది పండుగ అయిపోయిందిగా. ఇక రాశి ఫలాలు ఎట్టెట్టు వచ్చినాయి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక మంది ముచ్చట చెప్పే వాళ్ళు ఫస్ట్ నా ముచ్చట చెప్పుకుంటా చూడు. నాది మేషరాశుల్లా. ఈ మేషరాశి రాస్తోళ్ళు ఓలో కానీ జర్ర కనబడితే ఒకసారి ఇక వాళ్ళకి మంచి ఆయమన్న గిఫ్ట్ ఇద్దు. నేను ₹2 సంపాదిస్తే నా సకదానానికి 14 రూపాయలు ఖర్చు పెడతానట. ఇక నేను చేసేసి సకదానని చెప్పు. ఇక 2 సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడితే ఇక నాకు ఇంట్లోకి ఏం మిగులుతుంది? 5గురేమో మంచోళ్ళు అంటారట, 7గురేమో తూతూ అంటారట. ఇది రాశి. ఇక ఈ ₹2 సంపాదించి 14 రూపాయలు ఖర్చు పెడితే ఇక నా ఇంట్లో అలవిలలు ఎట్ట బతకాలి, నేనెట్ట బతకాలి? పాడైపోను. ఓ అయ్యగారు ఏం రాత రాసినావా? నా రాత పాడైపోను. 14 రూపాయలు ఖర్చు పెడితే ఇంకేం పాడేసి వస్తుంది చెప్పు. ఇది ఈ సంవత్సరమే కాదు, గత 2-3 సంవత్సరాల నుంచి గిట్టే తరగబడ్డది. ఇక నా సోపతి ఇంకో లాయమానులు ఉన్నారు. ఈయన వాళ్ళు వృచ్చిక రాశి వాళ్ళు ఉండగా నేను ఆయన పేర్లు ఉన్నోళ్ళు. ఆయన కూడా సేమ్ టు సేమ్ ఏంటో ఒకలేదు. ₹2 సంపాదించి 14 ఖర్చు పెడతాడు. ఇక అంతే. ఆయనకు 5గురు మంచోళ్ళు అంటే ఇద్దరులా తూతూ అంటారట. కానీ ఇక నా అంత అధ్వానం అయితే ఓలేరు ఈ రాశి మొత్తాల. ఈ కింది పైదాకా చూసుకుంటే ఏం సకదానం లేదు. కాకపోతే ఈ మిథున రాశులు ఉన్నారు చూసినావు, మిథున రాశిలో సోపత పట్టాలి మనం పడితే. ఈ సంవత్సరం మొత్తం 14 రూపాయలు సంపాదన అంటే ₹2 ఖర్చు ఉందంట వాళ్ళకు. నిజంగా మిథున రాశి సోపతగా లోలోళ్ళు ఉన్నారు. ఈ మేషరాశి వాళ్ళు, ఈ వృచ్చిక రాశినా వృచ్చిక రాశి వాళ్ళు వీళ్ళంతా కలిసి మిథున రాశి వాళ్ళు 7 ఈ సంవత్సరం మొత్తం ఆలయనకంగా తిరుగురు. ఇక ఏమైనా లోన్లు బిల్లు కావాలన్నా కానీ అలకగా పోవచ్చు. గ్యారెంటీ కోసం అడుగుతారు కదా, గ్యారెంటీ కోసం ఇల్లు ఇస్తావా, లేకపోతే ఏమైనా బండి పెడతావా, లేకపోతే చెక్కులు ఇస్తావా అంటే ఏమి ఎక్కర్లేదు. బ్యాంక్ కాడికి పోయి ఇగో నా రాశి ఫలాలు మంచిగా యారి సర్టిఫికేట్ ఇయ్యి. ఆదాయం అంతున్నాక లోన్ ఇయ్యరా? ఎందుకు ఇయ్యారు చెప్పు? 14 సంపాదించినాక 2 ఖర్చు అల్కగా. లక్ష కాదు 10 లక్షల లోన్ అయినా ఇస్తారు బ్యాంకులు. ఇక గిల్లది ఇంకో గమ్మతుంది లేదు. ధనుసు రాశి వాళ్ళు అంట. ఈ ధనుసు రాశులు ₹5 సంపాదించి ₹5 ఖర్చు. ఇక ఈ సంపాదన కూడా పని లేదు, పని కోనక్కర్లేదు. ఇక ఏం సగదాలని చెప్పు. ఎందుకు కష్టం ఎద్దేం వేసినట్టు ₹5 సంపాదించి ₹5 ఖర్చు అయితే ఇక ఈ ధనమంతా కష్టమంతా చేసి సంపాదనకు వస్తే ఖర్చు అయిపోయి ఇక నిమ్మలంగా గీసం చెట్టు కింద కూర్చొని వెళ్తారు. కానీ ఇక గట్ల ఉన్నది. ఆ తర్వాత పోతే వీళ్ళు మకర రాశి వాళ్ళు 8 సంపాదిస్తే 14 ఖర్చు. అయ్యో పాపం వీళ్ళ పరిస్థితి కూడా దారుణంగానే ఉన్నది. కానీ ఈ మీనరాశి వాళ్ళు వీళ్ళది 5 సంపాదిస్తే 5 ఖర్చు. 3 సై అంటారంట, ఒకళ్ళు తూతూ అంటారంట. కానీ ఈ రాసులు రాస్తులు కన్యరాశి వాళ్ళది ఉన్నది నాయన కథ మామూలుగా లేదు. 14 రూపాయలు సంపాదిస్తే ₹2 ఖర్చు అంట. 6గురు మంచి అంటారు, 6గురు సెట్ అంటారు. వాళ్ళకి ఏం కాదు. కానీ 14 రూపాయలు సంపాదిస్తే ₹2 ఖర్చు అవుతాయి. కన్యరాశి వాళ్ళు జర మమ్మ కానీ కన్యరాశి రోజు జర నాకు మెసేజ్ చేయరి. వాట్సాప్ కింద వీడియో కింద మెసేజ్ చేయరే. జర మీకు శోభతాన చేస్తాం. ఇంకో గిట్ల ఉన్నాయి ఈ ఉగాది పండుగ పూట. నిజంగా మేషరాశి వాళ్ళు ఏం పాపం చేయొచ్చు? 3-4 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఎప్పుడు చూసినా కానీ పావుల ఆదాయం ఉంటే ₹2 ఖర్చు తలగబడుతుంది. ఇక ఏమన్నా మిలిసి వస్తుందా? ఏం మిలగదు. మరి వీటిని నమ్మాలా నమ్మొద్దో నాకైతే తెలియదు. కానీ ఇక సరే ఎవరు నమ్మకాలు అలాగే మనం ఎక్కిరిచ్చే హక్కులు మన దగ్గర లేవు. కానీ ఎవరు నమ్మకం వాళ్ళది, దాన్ని మనం కాదనం. కానీ నిజంగా ఇప్పుడు నమ్మాలంటే నేను నాలాంటి వాడు 14 రూపాయలు ఖర్చు ఇంటి ₹2 సంపాదించి ఇక ముందర పడతాము. ఇంకో గిట్ల ఉంది మా సకదానం చూస్తారు కదా. ఏదైనా కానీ ఈ చేతిరేఖల కంటే ఏమంటారు చేతులు నమ్ముకుంటుతాం తప్పితే ఈ రాతలు బీతలు ఏం ఏమి మనుషుల రాతలు అయితే మార్చం. అంతేనా కాదా? మన చేతులే మన దైవం. కష్టం చేసి బతనే లెక్క. లేకపోతే ఇక అంటే కష్టమే చేసి బతున్నారు ఈ కాలంలో. మంది నుంచి బతులు బొచ్చర మంది అలగబడ్డారు. కానీ ఇంకా కష్టం చేసి బతునికంటే మంది నుంచి బతులు వెళ్ళి చాలా మంది ఉన్నారు. అంటే మంది నుంచి అని చెప్తాను నేను. కానీ ఈ రాశి ఫలాలు అయితే ఒక గిట్టున్నాయి ఈ సంవత్సరం. కానీ ఈ కన్యరాశి ఆయన ఇది ఒక్క నిమిషం అయితే పెడతాం. ఇది అమ్మాయి ఫోన్ చల్లకుండా బంగి నెల్లదా, నాకేమో చదువురాదా. కన్యరాశి అనుకుంటా. కన్యరాశిలో శోభ చేయరి. మళ్ళీ పోతే మిథున రాశిలో శోభ చేయరి. ఇక మేషరాశిలో శోభ అయితే దగ్గర కూడా రాకురి. నాకు తెలిసి ఈ కాలం పాడైపోను ఆ పూడి అయినట్టు పాడుగాను. ఎట్టి సరి చెప్పు. ₹2 సంపాదిస్తే 14 ఖర్చు నాకు చేతులు పోస్తారా? ఈ చేతులు పోసే కాలమే లేదు. మమ్మ కానీ ఎవరైనా అప్పసప్పోలు అడుగుతోళ్ళు ఉండరు అనుకో, ఈ సంవత్సరం మాత్రం ₹1 అడగకూరి. ఎందుకంటే రాశి ఫలాలు ఉన్నాయి కదా. ఇక మీకు తెలియని ముచ్చట కాదు. కానీ ఈ సంవత్సరం మొత్తం ఖర్చులలో పడి ఉంటా. అప్పిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ వచ్చే ఉగాది దాకా నన్ను అడుగురు, మీ దండం పెడతా. ఎందుకంటే రూపాయి మిలిగదు. ₹2 సంపాదిస్తే 14 ఖర్చు ఉందట మమ్మ. కానీ ఈ ఒక సంవత్సరం విడిచిపెట్టి వచ్చే సంవత్సరం చూసుకుందాం. ఇక ఉంటా మరి.